సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. కథా సంకలనం శీర్షికన ఈరోజు మనం నిజమైన ప్రేమకు ప్రతిరూపం ఏమిటో తెలుసుకుందాం. ఒక క్లాసులో టీచర్ పిల్లలను ఈ విధంగా అడిగారు, ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు అని. క్లాస్ అంతా ఏకకంఠంతో చెప్పారు తాజ్మహల్ అని. ఒకే ఒక్క విద్యార్థి మాత్రం రామసేతు అని చెప్పాడు. అందరూ అతనికేసి ఆశ్చర్యంగా చూశారు. టీచర్ అతన్ని లేచి నిలబడమన్నారు. నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగారు. బాలుడు లేచి నిలబడి ఈ విధంగా చెప్పాడు, రామసేతువును రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు. రాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్కు చాలామంది భార్యలు, ఉంపుడుగత్తెలు, బానిస అమ్మాయిలు ఉండేవారు. రామసేతువును శ్రీరాముడి సైన్యం ఎంతో భక్తితో సీతమ్మ తల్లిని తేవడం కోసం నిర్మించారు. అయితే తాజ్మహల్ ఒక పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులతో నిర్మించబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారికి శ్రీరామచంద్రుడు పూర్తి గౌరవాన్ని ఇచ్చాడు. లోకంలో ఇలాంటి మరో నిర్మాణం ఉండకూడదని వారి చేతులను కోయించలేదు. అప్పటి వరకు తాజ్మహల్ని ప్రేమకు ప్రతిరూపంగా భావించిన క్లాసులోని పిల్లలు, టీచర్ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యారు. అంతమంది చేతులను కోయించి అంతమంది బాధకు కారణమైన దానిని ఇంతకాలంగా ప్రేమకు ప్రతిరూపంగా ఎందుకు గుర్తించారో వారికి అర్థం కాలేదు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. నిజమైన పవిత్ర భారతదేశ మూలాలను తెలుసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.